కాబట్టి నేను 5 గంటలు పని చేయాలండి, కాబట్టి 4 గంటలైనా భోజనం చేయకపోతే ఎలాగా అని అనడానికి వీలేదు. 4 గంటల పాటు ఎవడు భోజనం చేయాలి. 5 గంటలు పని చేయాలన్నా కూడా భోజనం మాత్రం చేయాలి. దానికి కావాల్సిన శక్తి కావాలంటే ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకునే సమయం ఎంత అంటే 15 నుంచి 20 నిమిషాలు, అరగంట, అంతే, అంతసేపు మాత్రమే. కానీ దానివల్ల మనకి లభించేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ద్వారా మనం చేయగలిగేటటువంటి పని మాత్రం అన్ని గంటల పాటు ఉంటుంది. అదేవిధంగా ఒక 10 నిమిషాల పాటు ఈ ఉపాసనని చేసినా కూడా, పరిపూర్ణమైనటువంటి దృష్టితో ఉపాసనని చేసినా కూడా దానివల్ల మనకి లభించేటటువంటి శక్తితో తర్వాత మనం ఎన్నో గంటల పాటు ఆ భగవద్ అనుగ్రహంతో చాలా పనులని మనం చక్కగా చేయగలుగుతాం. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి సమయాన్ని ఖచ్చితంగా ఇలా వినియోగించుకోవచ్చు. ఆ 10 నిమిషాలు కూడా సమయం లేదు అని మాత్రం ఎవరు అనడానికి వీలేదు. ఎందుకంటే ఖచ్చితంగా 10 నిమిషాల సమయం రోజుకి ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. ఎన్ని పనులున్నా కూడా, ఏమున్నా కూడా ఆ 10 నిమిషాల పని అనేది తప్పకుండా, 10 నిమిషాల సమయం అనేది తప్పకుండా అందరికీ దొరుకుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ రకంగా ఆ శక్తికి తగినట్టుగా అందరూ కూడా, శక్తి సమయం దీనికి తగినట్టుగా అందరూ కూడా భగవద్ ఉపాసన చెయ్యాలి.